కోట్ల విలువ చేసే 29 పార్కుల్ని, ప్రజల ఆస్తుల్ని భూ కబ్జాదారుల చేతుల్లో నుంచి విముక్తి చేసి 100 కోట్ల విలువ చేసే ఆ 29 పార్కుల్ని ప్రజలకి అంకితం ఇచ్చే అవకాశం రావటం నా రాజకీయ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సంఘటనల్లో ఇది ఒకటని చెప్తూ, ఈ యొక్క 29 పార్కుల్ని 100 కోట్ల విలువ చేసే 29 పార్కుల్ని ప్రజలకు అంకితం చేసే క్రమంలో భాగంగా తొలి దశలో 7 కోట్ల రూపాయలతో రారీగోడ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. దాదాపు 90% పూర్తయి మిగతాయి కూడా జరుగుతూ ఉన్నాయి. రారీగోడలు నిర్మాణం తొలి దశ కింద 7 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేయడం. అంతేకాకుండా 2000 మొక్కల్ని 29 పార్కుల్లో నాటడం జరిగింది. రెండో దశ కింద ఈ యొక్క పార్కుల్లో మరో 4 రోజుల్లో లైటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పని మాట ఇస్తూ ఉన్నా. మూడో దశ కింద ఏదైతే ఈ 29 పార్కుల్లో వాకింగ్ ట్రాకు, వల్లలు ఏర్పాటు చేసి కనీసపాటి వస్తువులు కల్పించి, ఆ కనీసపాటి వస్తువులు కల్పించిన ఆ 29 పార్కులను కూడా ఎక్కడికక్కడ ప్రజలకి అంకితం చేసే కార్యక్రమం ఒకే రోజు ఒకే సమయానికి ఉంటుందని చెప్పని కూడా మనం చూస్తాం. అయితే ఈ 29 పార్కుల్ని 100 కోట్ల విలువ చేసే ఈ ప్రజా ఆస్తుల్ని అధికారుల సహాయ సహకారాలతో, అనేక మంది ఉద్యోగుల సహాయ సహకారాలతో, ప్రజల సహాయ సహకారాలతో విముక్తి చేయించాం. దానిలో కనీసపాటి వస్తువులు కల్పిస్తున్నాం. అక్కడి నుంచి ఆ నిర్వహణ బాధ్యత ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు పార్టీలకు అతీతంగా కమిటీలు ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తాం. అందుకు ప్రజలందరూ కూడా ఏదైతే ఎక్కడికక్కడ బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుతున్నాం. నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 2014-19లోనే ఏదైతే ఈనాడు 28వ డివిజన్, ఆనాడు 29వ డివిజన్లో కొన్ని పార్కుల్ని ఏదైతే దాతల సహాయ సహకారాలతో, స్నేహితుల సహాయ సహకారాలతో అభివృద్ధి చేశాం. వాటన్నిటినీ కూడా ఎక్కడికక్కడ ప్రజలు భాగస్వామ్యం చేశాం. ప్రజల భాగస్వామ్యం ఉండే దగ్గరే, ఎక్కడైతే ప్రజల భాగస్వామ్యం, ప్రజలు బాధ్యత తీసుకుంటారో అక్కడే ఈ పార్కులు 10 కాలాల పాటు పచ్చగా ఉంటాయి. అలా కాకుండా ప్రజలు బాధ్యత తీసుకోకుండా ఉంటే ఆ యొక్క పార్కుల నిర్వహణ ఏదైతే ఉందో అది కొంతకాలంకే నిరుపయోగంలోకి వస్తుంది. అక్కడ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ పార్కులు ఎంతో మేలు చేస్తాయి. చక్కటి వాకింగ్ ట్రాక్ ఉంటుంది, మంచి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో ఆ పార్కుల్ని నిర్వహణ సమన్వయాన్ని మొత్తం కూడా కమిటీలకు ఏర్పడాలని, ఇందులో పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అందరూ పాల్గొంచుకోవాలని మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా ఈ విషయంలో అన్ని రకాల కూడా మీకు అండగా ఉండాలని చెప్పని